ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత అధ్యాయము 25. మొత్తము విద్వేశ్వర సంహితలోని 26వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 25వ అధ్యాయంలో రుద్రాక్ష ధారణ మహిమ, దాని వివిధ భేదముల వర్ణన మనం తెలుసుకుంటాము. సూత మహర్షి చెప్తున్నాడు, మహాప్రాజ్ఞుడా, ధీమంతుడా, శివరూపుడవైన సౌనక, ఇప్పుడు నేను సంక్షిప్తముగా రుద్రాక్ష మహత్యమును చెప్తున్నాను, వినుము. రుద్రాక్ష శివునకు ఎంతో ప్రియమైనది. దీనిని పరమ పవిత్రముగా భావించాలి. రుద్రాక్షను దర్శించుట వలన, స్పర్శించుట వలన, దానితో జపము చేయుట వలన సకల పాపములు తొలగిపోతాయి. మునేంద్ర, లోకమునకు హితము చేయటానికి పూర్వము పరమాత్ముడైన శివుడు రుద్రాక్ష మహిమను పార్వతీదేవికి వర్ణించి చెప్పాడు. భగవంతుడైన శివుడు పార్వతితో ఇలా చెప్తున్నాడు, మహేశ్వరి శివే, నేను నీ యందలి ప్రేమతోటి భక్తులకు మేలు చేసే కోరికతో రుద్రాక్ష మహిమను వర్ణిస్తాను, వినుము. మహేశాని, ఇది పూర్వకాలపు విషయము. నేను మనస్సును సంయమనమునందుంచుకోవటానికి వేల కొలది దివ్య సంవత్సరములు ఘోరమైన తపస్సునందు నిమగ్నుడనై ఉన్నాను. ఒకనాడు ఆకస్మికముగా నా మనస్సునకు క్షోభ కలిగింది. పరమేశ్వరి, నేను సకల లోకములకు ఉపకారము చేసే స్వతంత్రుడను, పరమేశ్వరుడును. కాబట్టి ఆ సమయమున నేను లీలగా నా 2 నేత్రములను తెరిచాను. తెరువగానే మనోహరమైన నా నేత్రముల నుండి కొన్ని జలబిందువులు రాలాయి. అశ్రుబిందువుల చేత అక్కడ రుద్రాక్ష అను పేరుగల వృక్షము పుట్టింది. భక్తులను అనుగ్రహించటానికి ఆ అశ్రుబిందువులు స్థావర భావమును పొందాయి. ఆ రుద్రాక్షలను నేను విష్ణు భక్తులకును 4 వర్ణముల ప్రజలకు పంచాను. భూతలమునందు నా ప్రియమైన రుద్రాక్షలను గౌడదేశమున ఉత్పన్నము చేశాను. మధుర, అయోధ్య, లంక, మలయాచలము, సహ్యగిరి, కాశీ, మిగతా దేశములందు కూడా వాటి అంకురములు నాటాను. ఆ ఉత్తమ రుద్రాక్షలు సహింపరాని పాప సమూహములను భేదిస్తాయి, శృతులకు కూడా ప్రేరకములవుతాయి. నా ఆజ్ఞతోటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతి భేదములతో ఈ భూతలమున ప్రకటితమయ్యాయి. రుద్రాక్ష యొక్క జాతియే శుభాక్షరములు కూడా. బ్రాహ్మణాది రుద్రాక్షల వర్ణము శ్వేత, రక్త, పీత, కృష్ణవర్ణములుగా తెలుసుకోవాలి. క్రమముగా మానవులు వర్ణములకు అనుగుణముగా తన జాతికి సంబంధించిన రుద్రాక్షలనే ధరించాలి. భోగముల, మోక్షములందు కోరికలు గల 4 వర్ణముల వారు విశేషముగా శివభక్తులు శివపార్వతులను ప్రసన్నులు చేసుకోవడానికి రుద్రాక్ష ఫలములను ఆవశ్యకము ధరించాలి. ఉసిరిక ఫలములతో సమానమైన రుద్రాక్ష శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. రేగుపండ్లతో సమానమైన రుద్రాక్షలు మధ్యమ శ్రేణి అని చెప్పబడ్డాయి. శనగలతో సమానమైన రుద్రాక్షలు నిమ్న కోటికి చెందినవని గణించబడ్డాయి. ఇప్పుడు దీని ఉత్తమ తత్వము పరీక్షించటానికి ఈ 2వ ఉత్తమ ప్రక్రియ చెప్పబడింది. భక్తులకు హితము కోరు ఉద్దేశముతో దీనిని చెప్తాను. పార్వతి, నీవు చక్కగా ప్రేమతో ఈ విషయాన్ని విను. మహేశ్వరి, రేగు ఫలములతో సమానమైన రుద్రాక్ష అంత చిన్నదైనప్పటికీ లోకమునందు ఉత్తమ ఫలాన్నిస్తుంది, సుఖ సౌభాగ్యాలను వృద్ధి చేస్తుంది. ఉసిరికకాయతో సమానమైన రుద్రాక్ష సకల అరిష్టములను నశింపచేస్తుంది. గుంజ అంటే గురిగింజ, గురిగింజ ఫలముతో సమానమైన రుద్రాక్ష చాలా చిన్నదైనప్పటికీ సంపూర్ణ మనోరథములను, ఫలములను సిద్ధింపజేస్తుంది. రుద్రాక్ష ఎంత చిన్నదైనచో అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. రుద్రాక్ష పెద్ద రుద్రాక్షల కంటే ఒక్కొక్క చిన్న రుద్రాక్షయే 10 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని విద్వాంసులు చెప్తారు. పాపములను నశింపచేయటానికి రుద్రాక్ష ధారణ అవసరమని చెప్పబడినది. అది నిశ్చితముగా సకలాభీష్ట మనోరథములకు సాధకమవుతుంది. అందువలన దానిని తప్పక ధరించాలి. పరమేశ్వరి, లోకమునందు రుద్రాక్షమాల ప్రసాదించు మంగళమయమగు ఫలమును
ఇతర ఏ మాల ఇవ్వలేదు. దేవి సమానమైన ఆకార ప్రకారము గల చక్కటి బలిష్టమైన స్థూలమై కంటకముతో కూడిన అంటే ఉబ్బుగా ఉండి చిన్న చిన్న గింజలు కలిగిన సుందరమైన రుద్రాక్ష అభిలషించిన పదార్థములను ఇస్తుంది. ఎల్లవేళలా భోగములను మోక్షమును సాధిస్తుంది. పురుగుల చేత కలుషితమైన దానిని, విరిగిపోయిన దానిని, ఉబ్బుగా ఉన్న గింజలు లేని దానిని, రంధ్రము కలిగిన దానిని, పూర్తిగా గుండ్రముగా లేని దానిని, ఈ 5 విధములైన రుద్రాక్షలను పరిత్యజించాలి. దారమును దూర్చటానికి సహజముగానే రంధ్రము కలిగి యోగ్యమైన రుద్రాక్షయే ఉత్తమమని భావించబడుతుంది. ప్రయత్నపూర్వకముగా రంధ్రము చేసిన రుద్రాక్ష మధ్యమ శ్రేణికి చెందినదవుతుంది. రుద్రాక్ష ధారణ గొప్ప గొప్ప పాపములను నశింపచేస్తుంది. 1100 రుద్రాక్షలను ధరించి ఈ జగత్తునందు మానవుడు పొందు ఫలమును 100 కొలది సంవత్సరములు కూడా వర్ణించనలివి కాదు. భక్తియుతులైన పురుషులు 500 ఏబది రుద్రాక్ష గింజలతో సుందరమైన కిరీటమును తయారు చేయించుకొని దానిని తల మీద ధరించాలి. 360 గింజలను పొడవైన దారమును గుచ్చి ఆ హారమును వేయించుకోవాలి. అట్టి 3 హారములను చేయించుకొని భక్తిపారాయణుడు పురుషుడు వాటితో యజ్ఞోపవీతమును చేయించుకోవాలి. దానిని తగిన చోట ధరించాలి. దీని తరువాత ఏ అంగములందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించాలో చెప్పి సూత మహర్షి ఇట్లా చెప్తున్నాడు. మహర్షులారా, ఈశాన మంత్రము చేత తలయందు, తత్పురుష మంత్రము చేత చెవియందు, అఘోర మంత్రము చేత మెడయందు, హృదయమునందు రుద్రాక్షలు ధరించాలి. పండితులు 2 చేతులయందు అఘోర బీజమంత్రములను చదివి రుద్రాక్షలు ధరించాలి. ఉదరము మీద వామదేవ మంత్రము చేత 15 రుద్రాక్షలను గూర్చిన మాలను ధరించాలి. లేక అంగములతో కూడిన ప్రణవ మంత్రమును 5 సార్లు జపించి 3, 5 లేక 7 రుద్రాక్షలను గుచ్చిన మాలను ధరించాలి. లేక మూలమంత్రము నమశివాయను పఠిస్తూ రుద్రాక్షలన్నింటినీ ధరించాలి. రుద్రాక్షలను ధరించిన పురుషుడు తన తిండి తీర్థములందు మదిర, మాంసము, వెల్లుల్లి, ఉల్లి మొదలగునవి పరిత్యజించాలి. గిరిజానందిని ఉమా తెల్లని రుద్రాక్షలు కేవలము బ్రాహ్మణులే ధరించాలి. ముదురు ఎరుపు రంగు గల రుద్రాక్షలు క్షత్రియులకు హితకరమని చెప్పబడ్డాయి. వైశ్యులు ప్రతిదినము మాటి మాటికి పసుపు వర్ణము గల రుద్రాక్షలను ధరించుట అవసరము. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరించాలి. ఇవే వేదములందు చెప్పబడిన మార్గము. బ్రహ్మచారి, వానప్రస్థుడు, గృహస్థుడు, సన్యాసి వీరందరూ నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరించుట సముచితము. గొప్ప పుణ్యము చేతనే వీటిని ధరించు సౌభాగ్యము మానవులకు కలుగుతుంది. ఉమా మొదట ఉసిరికాయతో సమానమైన రుద్రాక్షను, తరువాత దానికంటే చిన్నది అయిన దానిని ధరించాలి. శుభములను కోరువారు రోగగ్రస్తమైన గింజలు లేని వాటిని, పురుగు తొలిచిన వాటిని, గృచ్చుటకు అనువైన రంధ్రము లేని వాటిని ధరించరాదు. రుద్రాక్ష నా మంగళమయ లింగ విగ్రహము. అది శనగతో సమానమై చిన్నదిగా ఉంటుంది. సూక్ష్మమైన రుద్రాక్షను ఎప్పుడూ శ్రేష్టముగా భావించాలి. సకల ఆశ్రమముల వారు, సమస్త వర్ణముల వారు, స్త్రీలు, శూద్రులు శివుని ఆదేశానుసారము ఎల్లప్పుడూ రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్ష ధరించు విధానమును ఇంకా శివుడు పార్వతితో ఇలా చెప్తున్నాడు. యతులకు ప్రణవ మంత్రోచ్చారణతో రుద్రాక్షను ధరించు విధానము ఉన్నది. లలాటమునందు తిపుండ్రమును ధరించి సకల అంగములు రుద్రాక్షలతో సుశోభితములై మృత్యుంజయ మంత్రమును పఠించుచున్న వానిని దర్శించినచో రుద్రుని దర్శించినంత ఫలము లభిస్తుంది. పార్వతి, రుద్రాక్షలు అనేక విధములుగా చెప్పబడ్డాయి. నేను వాటి భేదములను వర్ణిస్తాను. ఆ భేదములు భోగములను, మోక్షములను ప్రదానము చేస్తాయి. నీకు ఉత్తమమైన భక్తిభావముతో దానిని పరిచయము చేస్తాను, వినుము.
ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపము. అది భోగములను మోక్షరూపమైన ఫలమును ఇస్తుంది. రుద్రాక్ష పూజింపబడిన చోట నుండి లక్ష్మీదేవి దూరముగా తొలగిపోదు. ఆ స్థలమునందలి ఉపద్రవములన్నీ నష్టమవుతాయి. అక్కడ ఉన్నవారి కోరికలన్నీ ఫలిస్తాయి. ద్విముఖ రుద్రాక్ష దేవదేవేశ్వరుడుగా చెప్పబడినది. అది సకల కోరికలను నెరవేర్చి చక్కటి ఫలమును ఇస్తుంది. త్రిముఖ రుద్రాక్ష ఎప్పుడూ సాక్షాత్తు సాధన ఫలమునిస్తుంది. దాని ప్రభావము వలన సకల విద్యలు హస్తగతమవుతాయి. చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. దానిని దర్శించి స్పృశించిన వెంటనే శీఘ్రముగా ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థములు లభిస్తాయి. పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రుద్ర రూపమవుతుంది. అది సకలమును ప్రసాదించటానికి సమర్థమవుతుంది. అందరికీ ముక్తినిస్తుంది. సకల మనోరథములను తీరుస్తుంది. పంచముఖ రుద్రాక్ష సకల పాపములను దూరము చేస్తుంది. షణ్ముఖ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము. దానిని దక్షిణ హస్తమునందు ధరించినవాడు బ్రహ్మహత్యాది దోషముల నుండి ముక్తుడవుతాడు. ఇందులో సందేహం లేదు. మహేశ్వరి 7 ముఖములు గల రుద్రాక్ష అనంగ స్వరూపము. అది అనంగ నామముతోనే ప్రసిద్ధము. దేవేశ్వరి దీనిని ధరించినచో దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు. 8 ముఖములు గల రుద్రాక్ష అష్టమూర్తి అయిన భైరవ స్వరూపము. దానిని ధరించిన వాడు పూర్ణాయుష్కుడవుతాడు. మరణానంతరము శూలమును ధరించిన శంకరుడవుతాడు. 9 ముఖములు గల రుద్రాక్ష భైరవుడు మరియు కపిలముని యొక్క ప్రతీకయని భావించబడుతుంది. లేక 9 రూపములు ధరించిన మహేశ్వరి దుర్గా దాని అధిష్టాత్రి దేవతగా అనుకోవాలి. భక్తి పరాయణుడైన మానవుడు తన ఎడమ చేతి యందు నవముఖ రుద్రాక్ష ధరించినచో అతడు నిశ్చితముగా నాలాగా సర్వేశ్వరుడవుతాడు. ఇందులో సందేహం లేదు. మహేశ్వరి 10 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడైన విష్ణువు యొక్క రూపము. దేవేశ్వరి దానిని ధరించినచో సకల కోరికలు సిద్ధిస్తాయి. పరమేశ్వరి 11 ముఖ రుద్రాక్ష రుద్రరూపము. దానిని ధరించుటచే మానవుడు సర్వత్రా విజయుడవుతాడు. 12 ముఖ రుద్రాక్ష కేశాగ్ర భాగమునందు ధరించాలి. దానిని ధరించుట చేత ద్వాదశాదిత్యులు మస్తకమున విరాజిల్లుతున్నట్లు దేదీప్యమానుడవుతాడు. 13 ముఖములు గల రుద్రాక్ష విశ్వదేవతల స్వరూపమవుతుంది. దానిని ధరించిన మానవుడు తన సకల అభీష్ట సిద్ధిని పొందుతాడు. సౌభాగ్య మంగళములు అతనికి చేకూరతాయి. 14 ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపము. దానిని భక్తితో తలయందు ధరించాలి. దీని వలన సకల పాపములు నశిస్తాయి. గిరిజాకుమారి ఈ విధముగా ముఖముల భేదముతో రుద్రాక్షలు 14 రూపములుగా విభజించబడ్డాయి. ఆ రుద్రాక్షలు ధరించినప్పుడు పఠించవలసిన మంత్రములనెప్పుడు ప్రసన్నురాలవై వినుము. 1 ఓం హ్రీం నమః, 2 ఓం నమః, 3 ఓం క్లీం నమః, 4 ఓం హ్రీం నమః, 5 ఓం హ్రీం నమః, 6 ఓం హ్రీం హ్రూం నమః, 7 ఓం హ్రూం నమః, 8 ఓం హ్రూం నమః, 9 ఓం హ్రీం హ్రూం నమః, 10 ఓం హ్రీం నమః, 11 ఓం హ్రీం హ్రూం నమః, 12 ఓం కౌం రౌం నమః, 13 ఓం హ్రీం నమః, 14 ఓం నమః. ఈ 14 మంత్రముల ద్వారా క్రమముగా 1 నుండి 14 ముఖములు గల రుద్రాక్షలను ధరించు విధానము ఉన్నది. నిద్ర అలసత్వములను వదిలి శ్రద్ధాభక్తులతో సంపన్నుడై సకల మనోరథ సిద్ధి కోసము మంత్రములను పఠిస్తూ ఈ రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్ష మాలను ధరించిన వాణిని చూచి భూత ప్రేత పిశాచ డాకిని శాకిని ద్రోహములను తలపెట్టు రాక్షసాదులు అందరూ దూరముగా పరిగిడిపోతారు. కృత్రిమ అభిచారాది ప్రయోగములన్నీ రుద్రాక్షను చూసి దూరముగా జారుకుంటాయి.
పార్వతి రుద్రాక్షమాలను ధరించిన పురుషులను చూసి నేను అంటే శివుడను, భగవంతుడైన విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు, సూర్యుడు అలాగే అన్యదేవతలు కూడా ప్రసన్నులవుతారు. మాహేశ్వరి ఈ విధముగా రుద్రాక్ష మహిమను తెలుసుకొని ధర్మమును వృద్ధి చేసుకోవటానికి భక్తిపూర్వకముగా మంత్రము ద్వారా విధిపూర్వకముగా దానిని ధరించాలి. మునేంద్రులారా, భగవంతుడైన పరమశివుడు పార్వతితో చెప్పిన దానినంతా మీ ప్రశ్నకు అనుగుణముగా మీకు చెప్పాను. నేను మీ సమక్షమున ఈ విద్వేశ్వర సంహితను వర్ణించాను. ఈ సంహిత సకల సిద్ధులను ఇస్తుంది. భగవంతుడైన శివుని ఆదేశానుసారము నిత్య మోక్షమును ప్రసాదిస్తుంది అని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 25 సమాప్తము. ఇంతటితో మొదటి సంహిత అయిన విద్వేశ్వర సంహిత సమాప్తమైనది. ఓం తత్ సత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.